రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్కి సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ గారిని పదవి నుంచి తొలగించబోతున్నారు అని. గూగుల్కి ఎన్నో సంవత్సరాల నుంచి తన అద్భుతమైన సేవలు అందిస్తూ దాన్ని మరింత డెవలప్ చేసిన సుందర్ పిచాయ్ గారిని సీఈఓ పదవి నుంచి ఎందుకు తొలగిస్తున్నారు? అతను చేసిన తప్పేంటి? ఇతని తర్వాత గూగుల్కి సీఈఓగా ఎవరు రాబోతున్నారు? ఇక సుందర్ పిచాయ్ కథ ముగిసినట్టేనా? ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. సుందర్ పిచాయ్ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు? నెంబర్ 1 కర్ణాటక, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 3 తమిళనాడు, నెంబర్ 4 మహారాష్ట్ర. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సుందర్ పిచాయ్ గూగుల్కి సీఈఓ అయినప్పటి నుంచి ఆ కంపెనీ రెవెన్యూ అనేక రెట్లు పెరిగింది. ఆయన 2015లో గూగుల్కి సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఆ సమయంలో గూగుల్ రెవెన్యూ కేవలం $74 బిలియన్ మాత్రమే. 2023 నాటికి దీని రెవెన్యూ దాదాపు $305 బిలియన్ చేరుకుంది. అంటే దాదాపు 4 రెట్లు పెరిగింది. అంతేకాదు 2015లో గూగుల్ స్టాక్ ప్రైస్ $26 నుంచి $37 మధ్య ఉండేది. అదే ఇప్పుడు $149 చేరుకుంది. అయితే గూగుల్కి సుందర్ పిచాయ్ వల్ల లాభమే జరిగింది. అయినా కూడా అతన్ని సీఈఓ పదవి నుంచి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే అతన్ని సీఈఓ పదవి నుంచి తొలగించాలని చూస్తుంది మరెవరో కాదు, అతని వల్ల ఎన్నో వేల కోట్లు సంపాదించిన ఆ కంపెనీ ఇన్వెస్టర్లే. దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు సుందర్ పిచాయ్ని గూగుల్కి సీఈఓగా ఎందుకు నియమించారో తెలుసుకుందాం. సుందర్ పిచాయ్ కెరియర్ సిలికాన్ వ్యాలీలోని ఒక సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ఇంజనీర్గా, ప్రొడక్ట్ మేనేజర్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతను మెకెన్సీ అండ్ కంపెనీలో కన్సల్టెంట్గా వర్క్ చేశాడు. ఆ తర్వాత 2004లో తన జర్నీ గూగుల్లో స్టార్ట్ అయింది. ఇతను గూగుల్ టూల్ బార్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గా వచ్చారు. ఆ సమయంలోనే అతను గూగుల్ టూల్ బార్ కథ చివరికి వచ్చిందని ముందే గ్రహించాడు. అంతేకాదు డే బై డే మారుతున్న టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్ల కారణంగా రానున్న రోజుల్లో ప్రజలు దీన్ని యూజ్ చేయడం పూర్తిగా ఆపేస్తారని ముందే భావించాడు. అందుకే ఇతను డైరెక్ట్గా గూగుల్ ఫౌండర్స్ అయిన సర్గే బ్రిన్ అండ్ లారీ పేజ్లతో కలిసి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఇతర బ్రౌజర్ల కంటే ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే బ్రౌజర్ని మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడిగాడు. ఇదే ఐడియాతో ముందుకు వెళ్ళి సుందర్ పిచాయ్ 2008లో గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ని లాంచ్ చేశారు. ఈ బ్రౌజర్ని లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాల్లోనే ఊహించని సక్సెస్ని అందుకుంది. కేవలం అంతేకాదు, చాలా తక్కువ టైంలోనే అప్పటిదాకా టాప్లో ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ది బెస్ట్ బ్రౌజర్గా గూగుల్ క్రోమ్ అవతరించింది. అయితే ఇది ఫుల్ స్టోరీ కాదు, ఇది సగం స్టోరీ మాత్రమే. దీని మరో సగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే సుందర్ పిచాయ్ గూగుల్కి చేసిన కాంట్రిబ్యూషన్ల కారణంగా అతన్ని సీఈఓ చేయలేదు. దానికి వేరే రీజన్ ఉంది. నిజం చెప్పాలంటే ఈ స్టోరీలో ఉన్న ట్విస్ట్లను బేస్ చేసుకుని ఒక థ్రిల్లర్ మూవీనే తీయవచ్చు. సుందర్ పిచాయ్ గూగుల్లో అడుగుపెట్టిన సమయంలో గూగుల్ సీఈఓగా ఎరిక్ ఉండేవాడు. ఇతను గూగుల్ కో ఫౌండర్ కాదు. ఇతను అప్పటిదాకా గూగుల్లో కూడా పనిచేయలేదు. అయినప్పటికీ అతన్ని గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ చేశారు. ఎందుకో తెలుసా? కంపెనీ షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ ఇతన్నే సీఈఓగా కావాలి అనుకున్నారు. ఎందుకంటే గూగుల్ కో ఫౌండర్స్ అయిన లారీ పేజ్ అండ్ సర్గే బ్రిన్లను ఈ ఎరిక్ తన కంట్రోల్లో ఉంచుతాడు అని. అయితే ఈ గూగుల్ కో ఫౌండర్లు తమకు గూగుల్ గురించి తెలిసినంత మరెవరికి తెలియదు అనే భావనలో ఉండేవారు. అంతేకాదు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అప్డేట్ తెచ్చేందుకు ట్రై చేసేవారు. వాళ్ళు చేసిన అలాంటి ఒక అటెంప్టే జీమెయిల్. దీన్ని ఏప్రిల్ 1, 2004లో లాంచ్ చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సుందర్ పిచాయ్ గూగుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది కూడా అదే రోజు. లారీ అండ్ సర్గేలు గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, అంతకు మించి పనులు కూడా చేయగలదు అని ప్రూవ్ చేయాలి అనుకున్నారు. అందుకు వారు చేసిన మొదటి అటెంప్ట్ ఈ జీమెయిల్. దీని తర్వాత ఆండ్రాయిడ్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్లను అక్వైర్ చేసుకున్నారు. అంతేకాదు కొన్నిసార్లు ఈ లారీ పేజ్ అండ్ సర్గేలు ఈ అక్విజిషన్స్ గురించి సీఈఓ అయిన ఎరిక్కి చెప్పకుండా దాచేవారు. అయితే వీళ్ళు చేసిన ఒక్కో అక్విజిషన్ ఒక్కో డైమండ్ లాంటిది. వీటి ద్వారా కంపెనీ చాలా ప్రాఫిట్ సంపాదించింది.
అదే సమయంలో ఈ ఇద్దరు కోఫౌండర్లు మార్కెట్లో బ్రౌజర్ని లాంచ్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని భావించారు. ఎందుకంటే గూగుల్ సర్వీస్లను, ప్రొడక్ట్లను తమ బ్రౌజర్ ద్వారా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వచ్చు. దాంతో తమ బ్రౌజర్ యూజ్ చేసే కస్టమర్స్కి గూగుల్ మీట్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్ లాంటి వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీస్లను అందించవచ్చు. అంతేకాదు ఒక సొంత బ్రౌజర్ ఉంటే తమ ఎకోసిస్టమ్ మొత్తాన్ని చాలా ఈజీగా ప్రమోట్ చేయవచ్చు అనుకున్నారు. ఈ ఐడియాని అప్పటి గూగుల్ CEO ఎరిక్కి చెప్పినప్పుడు అతనికి అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఈ బ్రౌజర్ మార్కెట్ని అప్పటికే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్కు చెందిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా యొక్క ఫైర్ ఫాక్స్లు డామినేట్ చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ రెండు దిగ్గజాలతో పోటీ పడాలంటే తమకు ఎక్కువ రీసోర్సులు అవసరం అవుతుంది. అంతేకాదు ఇందులో వాళ్ళు సక్సెస్ అవుతారు అనే గ్యారంటీ కూడా లేదు. అందుకని ఎరిక్ గూగుల్ని వేరువేరు మార్కెట్లో డైవర్సిఫై చేసే బదులు తమ కోర్ బిజినెస్పై ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఈ కారణాల వల్ల అప్పటి CEO ఎరిక్ లారీ అండ్ సర్గేలను బ్రౌజర్ స్టార్ట్ చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో ఈ బ్రౌజర్ని లాంచ్ చేయాలి అనే ఐడియా సుందర్ పిచైది కాదు అనే విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. లారీ అండ్ సర్గేలు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బ్రౌజర్ని లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు వారికి ఎటువంటి పర్మిషన్ కానీ, ఈ ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉన్న వ్యక్తులు వారికి దొరకలేదు. అలాంటి సమయంలో సుందర్ పిచాయ్ గూగుల్ బ్రౌజర్ గురించి టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా వారిద్దరిలో ఆశలు మళ్ళీ చిగురించాయి. ఇదే కరెక్ట్ టైంగా భావించి కోఫౌండర్లు ఇద్దరు వెంటనే సుందర్ పిచాయ్ని ఒక టీం ఫామ్ చేసుకొని తానే స్వయంగా క్రోమ్ పైన వర్క్ చేయాల్సిందిగా కోరారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ గురించి ఎరిక్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పారు. ఈ విధంగా సుందర్ పిచాయ్ హెల్ప్తో గూగుల్ క్రోమ్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే గూగుల్ క్రోమ్ హ్యూజ్ సక్సెస్ సాధించింది. కేవలం 3 సంవత్సరాల్లోనే తమ బిగ్గెస్ట్ కాంపిటీటర్ అయిన ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని వెనక్కి నెట్టి నంబర్ 1 బ్రౌజర్గా ఎదిగింది. అయితే 2009లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యొక్క మార్కెట్ షేర్ దాదాపు 55%గా ఉంటే ఫైర్ ఫాక్స్ షేర్ 31.56గా ఉండేది. అదే సమయంలో క్రోమ్ మార్కెట్ షేర్ కేవలం 5%గా మాత్రమే ఉండేది. కానీ నేడు చూసుకుంటే ఫైర్ ఫాక్స్ మార్కెట్ షేర్ 5.1%, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మార్కెట్ షేర్ 8%, అదే క్రోమ్ షేర్ దాదాపు 63%గా ఉంది. క్రోమ్ని డెవలప్ చేయడం ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చింది. ఈ విధంగా ఈ లారీ అండ్ సర్గేలు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. నిజం చెప్పాలంటే వీళ్ళు తీసుకొచ్చిన అనేక ప్రొడక్ట్లు, ఐడియాలను ఎరిక్ వ్యతిరేకించేవాడు. దాంతో అతని డెసిషన్లు బ్యాక్ఫైర్ అవడంతో అతన్ని CEO పదవి నుంచి తొలగించాలని కంపెనీలో ప్రెజర్ స్టార్ట్ అయింది. దాంతో అతను చివరికి రిజైన్ చేయక తప్పలేదు. అతని తర్వాత కంపెనీ మళ్ళీ లారీ అండ్ సర్గేల కంట్రోల్లోకి వచ్చేసింది. దాంతో లారీ పేజ్ గూగుల్కి కొత్త CEO అయ్యాడు. అయితే ఈ స్టోరీ ఇక్కడితోనే అయిపోలేదు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల కారణంగా కంపెనీ పేరు ప్రతిష్టలు కంప్లీట్గా పడిపోయాయి. అయితే సరిగ్గా అదే సమయంలో లారీ పేజ్ ప్లేస్లో అసలు CEO రేస్లో లేని ఒక వ్యక్తిని CEOగా నియమించారు. అప్పటిదాకా ఆ కంపెనీలో ఎవరు కూడా అతను CEO అవుతాడని ఊహించలేదు. అతనెవరో కాదు, మన సుందర్ పిచాయ్ గారు. ఎరిక్ రిజైన్ చేసిన తర్వాత లారీని CEO పదవి నుంచి ఎందుకు తొలగించారు, సుందర్ పిచాయ్ని CEOగా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ లారీ ఎప్పుడూ టెక్నాలజీ గురించి ఆలోచించేవాడు. అందుకే ఆయన CEOగా ఉన్నప్పుడు గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, గూగుల్ గ్లాస్ లాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులపైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు అతను గూగుల్ని ఒక ఫ్యూచరిస్టిక్ హబ్ లాగా మార్చాలి అనుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ అనేది ఒక ట్రెడిషనల్ వర్కింగ్ ప్లేస్లా కాకుండా సైంటిస్టులతో నిండి ఉన్న ఒక ఐలాండ్ లాగా మార్చాలి అనుకున్నాడు. కానీ ఇతని ఆలోచనలు ఇన్వెస్టర్స్కి అస్సలు నచ్చేవి కాదు. ఎందుకంటే లారీ ఇలాంటి పెద్ద పెద్ద అన్రియలిస్టిక్ డ్రీమ్స్లో ఉండి ప్రెజెంట్గా కంపెనీ గ్రో అయ్యేందుకు అవసరమయ్యే చిన్న చిన్న వాటిపైన ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే అతనికి ఆ సమయంలో కంపెనీకి ఏది చేస్తే మంచిది, ఎలాంటి వాటిపైన ఫోకస్ చేయాలనే విషయంలో బొత్తిగా ఐడియా లేకుండా ఉండేది. దాంతో గూగుల్ ఫౌండర్స్కి అలాగే ఇన్వెస్టర్ల మధ్య రిలేషన్ రోజు రోజుకి దెబ్బతింది. అయితే అదే సమయంలో సడన్గా లారీ తన గొంతును కోల్పోయాడు, మూగవాడైపోయాడు. విషయం ఏమిటంటే 2000 సంవత్సరం స్టార్టింగ్ నుంచే లారీ పేజ్ వోకల్ కార్డ్ పారలైసిస్తో బాధపడుతున్నాడు. అందుకే అతను మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడు. కానీ 2010 నాటికి అతని ప్రాబ్లం మరింత ఎక్కువైంది. దాంతో అతను తన ఐడియాస్ని ఇతరులతో షేర్ చేయలేకపోయేవాడు. షేర్ హోల్డర్ల మీటింగ్ అటెండ్ కాలేకపోయాడు. ప్రజెంటేషన్లు ఇవ్వలేకపోయాడు. గైస్, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఆ డబ్బుతో కొన్ని ప్రాబ్లమ్స్ని ఎన్నటికీ సాల్వ్ చేయలేము, ఎస్పెషల్లీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని. ఈ లారీ పేజ్ పరిస్థితి కూడా అదే. గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీని ఇలాంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తి రన్ చేయడం చాలా కష్టం.
అందుకని లారీ పొజిషన్ని మరో వ్యక్తికి ఇవ్వాలనుకున్నారు. లక్కీగా గూగుల్కి 2 ఫౌండర్లు ఉన్నారు. కాబట్టి లారీ పేజ్ తర్వాత సర్గే బ్రిన్ గూగుల్కి CEO అయ్యాడు. అంతా ఓకే అనుకునే సమయానికి ఈ సర్గే గూగుల్ గ్లాస్ మార్కెటింగ్ డైరెక్టర్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో దొరికిపోయాడు. ఆ తర్వాత అతని పర్సనల్ లైఫ్లో కొత్త సమస్యలు స్టార్ట్ అయ్యాయి. సర్గే కారణంగా గూగుల్కి చెడ్డ పేరు వచ్చింది. అంతేకాదు లారీ పేజ్ అండ్ సర్గేల మధ్య దూరం కూడా పెరిగింది. ఆ సమయంలో గూగుల్కి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే CEO కుర్చీలో ఒక విజనరీ ఎగ్జిక్యూటివ్ పర్సన్ అవసరం ఏర్పడింది. కానీ ఈ పదవి కోసం గూగుల్ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఈ లిస్ట్లో ఉన్న మొదటి పేరు ఎరిక్. ఇతను క్రోమ్ లాంటి అద్భుతమైన ఐడియాను చెత్త ఐడియాని రిజెక్ట్ చేసినవాడు. నెంబర్ 2 లారీ పేజ్. ఇతను అన్ఫార్చునేట్లీ తన గొంతును కోల్పోయాడు. నెంబర్ 3 సర్గే బ్రిన్. ఇతని అఫైర్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. నెంబర్ 4 యాండీ రూబిన్. ఈయన ఆండ్రాయిడ్ ఫౌండర్. ప్రజలందరూ ఇతన్నే గూగుల్ నెక్స్ట్ CEOగా నియమిస్తారు అనుకున్నారు. కానీ ఇతనిపై కూడా సెక్సువల్ మిస్కండక్ట్ అలిగేషన్స్ ఉండడం వల్ల గూగుల్ ఇతనికి $90 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చి కంపెనీ నుంచి వెళ్ళగొట్టింది. సరిగ్గా అదే సమయంలో సుందర్ పిచాయ్ గారి పేరు పిక్చర్లోకి వచ్చింది. సుందర్ పిచాయ్ ఒక బ్రిలియంట్ పర్సన్. పైగా ఇతని బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉంది. గూగుల్ కోసం ఎంతో చేశాడు. అందుకని ఫైనల్గా గూగుల్ CEOగా సుందర్ పిచాయ్ని ఎన్నుకున్నారు. సుందర్ పిచాయ్ గారు ఎంతో హార్డ్ వర్క్ చేసి గొప్ప అచీవ్మెంట్ సాధించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇతని CEO చేసింది మాత్రం అప్పటి పరిస్థితులు. ఒక రకంగా దీన్నే లక్ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఆగస్టు 11, 2015 నాడు సుందర్ పిచాయ్ గూగుల్కి CEO అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే అతన్ని ప్రమోట్ చేసి గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్కి కూడా CEOని చేశారు. ఇతను అడుగుపెట్టిన తర్వాత కంపెనీలో ఉన్న కాంట్రవర్సీలని దూరం అయ్యాయి. కంపెనీ రెవెన్యూ నేను ముందు చెప్పినట్టుగా దాదాపు 4 రెట్లు పెరిగింది. నెట్ ఇన్కమ్ 5 రెట్లు పెరిగింది. వీటితో పాటు స్టాక్ ప్రైస్ కూడా ఎన్నో రెట్లు పెరిగింది. ఇన్ని సక్సెస్లు ఉన్నప్పటికీ ఒక ప్రాబ్లం మాత్రం వెంటాడుతూనే ఉంది. అదేంటంటే సుందర్ పిచాయ్ కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ ప్రాఫిట్ పరంగా అద్భుతమైన లాభాలు సంపాదించింది. కానీ కొత్త ఇన్నోవేషన్లకు దూరమైంది. ఒకసారి మీరే ఆలోచించండి. సుందర్ పిచాయ్ గూగుల్ CEO అయిన తర్వాత ఏ ఒక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అయినా లాంచ్ అయిందా? నాకు తెలిసినంత వరకు గూగుల్ పిక్సెలే బిగ్గెస్ట్ లాంచ్. ఈ మొబైల్ ఫీచర్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, వాల్యూ పరంగా ది బెస్ట్ ఫోన్. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఫోన్ ఎంత మంచిదైనప్పటికీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో దీని పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. ఫలితంగా గూగుల్ పిక్సెల్ కేవలం 4.6% మార్కెట్ షేర్తో సరిపెట్టుకుంది. మన దేశంలో అయితే దీని మార్కెట్ షేర్ కేవలం 0.2% కంటే కూడా తక్కువ. అయితే దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఎటువంటి సమస్య లేదు. కానీ నవంబర్ 30, 2022 నాడు ఎప్పుడైతే OpenAI ChatGPTని ఇంట్రడ్యూస్ చేసిందో గూగుల్లో సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ గూగుల్ కూడా ఇన్నోవేషన్లో OpenAIతో పోటీ పడాలి అని డిసైడ్ అయ్యారు. మీ అందరికీ తెలుసు, OpenAIని సపోర్ట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. దాన్ని ఓవర్కమ్ చేయడం అంత ఈజీ కాదు, అది కూడా తక్కువ సమయంలో. అయినప్పటికీ సుందర్ పిచాయ్ ఎంతో ట్రై చేశాడు. కేవలం 4 నెలల్లో అంటే మార్చి 2023 నాడు ChatGPTకి పోటీగా గూగుల్ AI అయిన బాట్ని లాంచ్ చేశాడు. కానీ ఇది ఘోరంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రజలు దీన్ని ChatGPTకి కాపీగాన్ని చూశారు. దాంతో ప్రజల్లో ఉన్న అపోహలని తొలగించడానికి గూగుల్ ఒక పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. ఈ ఈవెంట్లో ఒక వ్యక్తి బాట్ని అడిగిన ఒక ప్రశ్న కారణంగా గూగుల్ మరింత విమర్శల పాలైంది. ఆ క్వశ్చన్ ఏమిటంటే, నా 9 ఏళ్ల బాబుకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చేసిన కొత్త ఆవిష్కరణల గురించి ఏమని చెప్పవచ్చు అని. బాడ్ ఈ ప్రశ్నకు 2 సమాధానాలు ఇచ్చింది. బాడ్ ప్రకారం ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యూజ్ చేసుకుని సోలార్ సిస్టమ్ బయట ఇతర గ్రహాల ఫస్ట్ పిక్చర్ తీసుకున్నారు. కానీ అది అబద్ధం. నిజానికి నాసా ప్రకారం 2004లో ఒక అడ్వాన్స్ టెలిస్కోప్ సోలార్ సిస్టమ్ అవతల ఉన్న గ్రహాల మొదటి పిక్చర్ తీసింది. బాడ్ ఇచ్చిన ఈ రాంగ్ ఆన్సర్ కారణంగా గూగుల్ని అందరూ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో గూగుల్ మార్కెట్ వాల్యూ దాదాపు $100 బిలియన్ పడిపోయింది. ఈ క్రిటిసిజం తర్వాత సుందర్ పిచాయ్ అండ్ టీమ్ ఈ బాడ్ని మరింత వర్సటైల్గా మార్చేందుకు రాత్రింబవలు పనిచేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇంప్రవైజ్డ్ వర్షన్ పేరు బాడ్ కాకుండా జెమినీగా మార్చారు. మరి రెండోసారి లాంచ్ అయిన జెమినీ గూగుల్ పరువు కాపాడిందా అంటే ఆ ఉన్న పరువుని కాస్త తీసేసింది. విషయం ఏమిటంటే, జెమినీ లాంచ్ అయిన తర్వాత ఒక యూజర్ జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ని జనరేట్ చేయాల్సిందిగా కోరాడు. జెమినీ జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ని జనరేట్ అయితే చేసింది. కానీ అతని స్కిన్ని డార్క్ స్కిన్గా చూపించింది, అంటే నల్ల జాతీయుడిగా చూపించింది. కానీ నిజానికి జార్జ్ వాషింగ్టన్ ఫేర్ స్కిన్ కలిగిన వాడు, అంటే తెల్ల జాతీయుడు. కేవలం ఇంతే కాదు,
పోప్ ఫోటోలు జనరేట్ చేయాల్సిందిగా జెమినీని కోరితే అది ఒక మేల్ అండ్ ఫీమేల్ ఫోటోలు జనరేట్ చేసింది. అంతేకాదు వీళ్ళ స్కిన్ టోన్ని కూడా డార్క్గానే జనరేట్ చేసింది. ఇవి కాకుండా ఇంగ్లీష్ కింగ్స్, వైకింగ్ ఇమేజ్లను కూడా డార్క్ స్కిన్లోనే జనరేట్ చేసింది. దాంతో రోజు రోజుకి ఈ గొడవ పెరగడంతో గూగుల్ ఈ ఇష్యూని రెక్టిఫై చేస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఈ గూగుల్ టెక్స్ట్ టు ఇమేజ్ ఫీచర్లను ఆపేసింది. మరి అక్కడితో సమస్యలన్నీ ఆగిపోయాయంటే నో. ఈ జెమినీ మన ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించిన ఒక వివాదంలో చిక్కుకుంది. విషయం ఏమిటంటే జెమినీ మోడీ గారిని ఒక ఫేసిస్ట్గా పేర్కొంది. దాంతో వెంటనే ఇండియన్ గవర్నమెంట్ గూగుల్కి నోటీస్ పంపి జవాబు కోరింది. దీనికి జవాబుగా గూగుల్ జెమినీ ఇచ్చే ఆన్సర్స్ 100% రిలయబుల్ కాదు అని ఒప్పుకుంది. ఇలాంటి ఇంకా అనేక వివాదాల కారణంగా ఆల్ఫాబెట్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ $1.798 ట్రిలియన్ నుంచి $1.702 ట్రిలియన్ పడిపోయింది. అంటే ఈ కంపెనీ దాదాపు $96.9 బిలియన్ నష్టపోయింది. అయితే ఇలాంటి నష్టాలు ఇన్వెస్టర్లకు అస్సలు నచ్చవు. అందుకే ఇప్పుడు ఇన్వెస్టర్లందరూ సుందర్ పిచాయ్ని CEO పదవి నుంచి తొలగించాలని అనుకుంటున్నారు. మరోవైపు సర్గే కూడా తన పాత డ్రామాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నుంచి బయటికి వచ్చేశాడు. కాబట్టి ఒకవేళ సుందర్ పిచాయ్ గారిని పదవి నుంచి తొలగిస్తే నెక్స్ట్ గూగుల్ CEOగా సర్గే బ్రిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గైస్, మొత్తంగా ఎన్ని కారణాల వల్ల మన సుందర్ పిచాయ్ గారిని గూగుల్ CEO పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన సుందర్ పిచాయ్ గారిపైన మీ ఆలోచనలేంటి కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, సుందర్ పిచాయ్ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 తమిళనాడు. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.